మన హైదరాబాద్ రాజ్యం ప్రారంభం అయ్యిందే అక్కడి నుంచి వచ్చిన ఒక ఇరానియన్తో. హైదరాబాద్ ఆర్ దక్కని ఆర్ ఇండియా ఇండో ఇరాన్ రిలేషన్స్ ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కొలంబస్ అమెరికాను కనుక్కోవటానికి ముందే హైదరాబాద్కు ఇరాన్కు స్నేహ సంబంధాలు, ఆదాన ప్రదానాలు ఉన్నాయి. సుమారుగా 500 సంవత్సరాల నుంచి ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, మంచి పరిపాలన లేదా ప్రజా సౌకర్యాలు లేదా కట్టడాల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించింది ఏది చూసినా కూడా నీటి పారుదల సౌకర్యాల విషయంలో ఆ కాలంలో ఇరాన్ ప్రపంచంలోనే చాలా ఫస్ట్గా ఉండే. ఈయన ఇంజనీర్ కాబట్టి ఉత్తగా ఉండలేడు కదా, ఆ చెరువును అధ్యయనం చేయటం మొదలుపెట్టిండు హుస్సేన్ షావలి. సో ఈ చెరువును అభివృద్ధి చేసి ఒక ఆనకట్ట కట్టాలి అని ఆయన నవాబు గారికి చెప్తే సరే ఓకే అని ఆయన అన్నాడు. అట్లా నిర్మితమైన చెరువే హుస్సేన్ సాగర్. భారతదేశంలో ఎత్తైన ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు నీళ్లు ఎట్లా ఎక్కించాలి అనేది ఇరాన్ యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యం. మీర్ మొమిన్ ఇరాన్ లోపల ఉన్న ఇస్ఫహాన్ లో ఒక కట్టడం ఉన్నది 4 మినార్లతోటి. దాన్ని మోడల్ గా తీసుకొని మీర్ మొమిన్ మన చార్మినార్లో నిర్మించాడు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి చార్మినార్ కే 4 సిపాయి. భారతదేశానికి వచ్చిన సూఫీ తత్వవేత్తలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళంతా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ సూఫీజం వల్ల సంగీతం డెవలప్ అయింది, పాటలు డెవలప్ అయినాయి, ఖవాలి డెవలప్ అయ్యింది. పర్షియన్ లాంగ్వేజ్ వెరీ రిచ్ లాంగ్వేజ్. అరబ్, పర్షియన్ ఈ 2 లాంగ్వేజెస్ యొక్క ప్రభావం వల్ల ఉర్దూ బాగా సంపద్వంతమైంది. యూఫ్రటిస్ అండ్ టైగ్రిస్ అనే 2 నదుల మధ్యలో 2 గొప్ప గొప్ప నాగరికతలు వర్ధిల్లినాయి. అవి ఈనాటి కాలంలో ఇరాక్ అండ్ ఇరాన్. మనం చిన్నప్పుడు చందమామ కథలల్లా బాగ్దాద్ నగరం, డెమాస్కస్ నగరం, లైలా, ఈ నగరాల పేర్లు చందమామల నుంచే మనకు తెలిసి 4000 సంవత్సరాల క్రితము అక్కడ జొరాస్టర్ అనే ఒక మహానుభావుడు జన్మించాడు. అండ్ల నుంచే జొరాస్ట్రియనిజం అని ఒక మతం ఏర్పడ్డది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు ప్రముఖ రచయిత, చరిత్రకారులు పరవస్తు లోకేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద దాడికి ప్రయత్నించి ఆ దేశ అధ్యక్షుని కూడా చంపేశాయి. ఈ సందర్భంగా మేము అనుకున్నప్పుడు కొంత మన హైదరాబాద్ లో కూడా ఇరాన్ కాన్సులేట్ ఉంది, ఖమేనీ పేరుతో ఒక రోడ్డు ఉంది, అండ్ మనకు ఒక 500 ఏళ్ల క్రితం నుంచి కూడా హైదరాబాద్ కు, ముఖ్యంగా దక్కని ప్రాంతానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఒక చరిత్రకారులుగా మీరు చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఆర్ దక్కని ఆర్ ఇండియా ఇండో ఇరాన్ రిలేషన్స్ ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ ఉద్రిక్త వాతావరణంలో ఇరాన్ మీద ఈ రకంగా పాశావికంగా దాడులు జరుగుతున్న ఈ నేపథ్యంలో మనకు ఇరాన్ ఎంత దగ్గరనో తెలుసుకోవటానికి ఈ చర్చ ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నా. మీరు ఈ చర్చ ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిది మనకు కుతుబ్ షాహీలు మొట్టమొదటి నవాబులు. మొట్టమొదటి కుతుబ్ షాహీ ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకే. ఆయన డైరెక్ట్గా ఇరాన్ నుంచి బహమనీ రాజ్యంలోకి వచ్చిండు. ఆయన సుల్తాన్ కులీ కుతుబ్ షా ఫస్ట్ ఇరాన్ నుంచి ఆయన రాజవంశానికి సంబంధించిన వాడు. ఇరాన్లో ఒక ప్రాంతంలో ఆ రాచరికానికి, అధికారానికి సంబంధించి ఘర్షణలు ఏర్పడ్డప్పుడు ఇతను ఓడిపోయి ప్రాణరక్షణ కోసం అక్కడ ఉంటే భద్రత లేదు అని చెప్పి ప్రాణ భయంతో ఆయన సముద్ర మార్గం ద్వారా దక్కన్కు వచ్చి బహమనీ సుల్తాన్ల యొక్క ఆశ్రయం పొందిండు. సో హీఈస్ ఫ్రమ్ నోబుల్ ఫ్యామిలీ, ఉన్నత కులీన వంశము అని అంటాం కదా, ఆ వంశం నుంచి వచ్చిండు కాబట్టి బహమనీ సుల్తాన్లు ఆయనకు ఒక చిన్న ప్రాంతము, సైన్యాధికారి పదవి, అతని కింద కొంత సైన్యము ఈ రకంగా ఇవ్వటం జరిగింది. అప్పటికి అతను మంచి యువకుడు, సుల్తాన్ కులీ కుతుబ్. అతను తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇట్లా ఆయనను నెమ్మదిగా అప్గ్రేడ్, ప్రమోషన్ చేస్తూ చివరికి అప్పటికి గోల్కొండ మన బహమనీ సుల్తాన్ల ఆధీనంలోనే ఉన్నది. గోల్కొండకు
తరఫ్దారుగా పంపిండ్రు. తరఫ్దార్ అంటే గవర్నర్ ఓ అచ్చా. లేదా సుబేదార్ అనుకుందాం ఇంకా సింపుల్ గా. బహమనీ సుల్తాన్లు ఏం చేసిందంటే ఈయనను సుల్తాన్ కులీ కుతుబ్ షాను తరఫ్దారుగా లేకపోతే సుబేదారుగా ఒక గవర్నర్ గా పంపిండ్రు. ఆయన ముందు రాజధాని ఏంటంటే డైరెక్ట్ గా గోల్కొండకి ఇంకా రాలేదు. అది చాలా ప్రాథమిక దశలో ఉన్నది గోల్కొండ అప్పటికి. కాకతీయుల కాలంలో అది ఒక గొల్లరాణి యొక్క రాజ్యం అది, లేదా నగర కేంద్రం అనుకుందాం. ఆయన ఫస్ట్ సుల్తాన్ కులీ కుతుబ్ షా కొడంగల్లో తన కోటను నిర్మించుకున్నాడు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిది నియోజకవర్గం అదే అనుకుంటా, కొడంగలే అనుకుంటా. అది ఫస్ట్ కులీ కుతుబ్ షా అక్కడ తను రాజ్యం చేసింది. తర్వాత వెరీ సూన్ హీ షిఫ్టెడ్ హిజ్ క్యాపిటల్, తన రాజధానిని గోల్కొండకు చేసిండు. సో మన హైదరాబాద్ రాజ్యం ప్రారంభం అయ్యిందే అక్కడి నుంచి వచ్చిన ఒక ఇరానియన్తో. అక్కడి నుంచి మనము లెక్కేసుకోవాలి మన సంబంధ బాంధవ్యాలు, స్నేహ బంధాలు ఇవన్నీ. మొత్తం 7 కుతుబ్ షాహీ నవాబులు మనకు. అందరి యొక్క రక్తము, వాళ్ళ పెళ్ళిళ్ళు, వివాహ సంబంధాలు అన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటివి. ఇక తర్వాత అధికార బృందము, సైన్యాధికారులు, మేధావులు, పండితులు అందరు అటు నుంచి వలస రావటము మొదలైంది. కుతుబ్ షాహీ టూమ్స్ కూడా 7 ఉన్నట్టున్నాయి ఇక్కడ. మరి వాళ్ళు 7 టూమ్స్ ఇక్కడే ఉన్నాయి. సాద్ గుమ్మజ్. ఎస్. అయితే 7 నవాబులు వాళ్ళు మొత్తము కుతుబ్ షాహీ వంశము. ఇరాన్ తోటి వాళ్ళకు దగ్గర సంబంధం ఉన్నది. వాళ్ళంతా షియా మతస్థులు. షియా అనగానే పరమత సహనము, సహజీవనము, ఇతర మతాలని ద్వేషించకపోవటము, ఇవన్నీ అందులోకి వస్తాయి. అయితే కుతుబ్ షాహీ కాలంలో ప్రధాన మంత్రులందరూ డైరెక్ట్ గా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, మంచి పరిపాలన, లేదా ప్రజా సౌకర్యాలు, లేదా కట్టడాల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించింది ఏది చూసినా కూడా నవాబు గారి కంటే ప్రధాన మంత్రులు అంటే వజీర్లు అంటాం కదా ఉర్దూలో, ఆ వజీర్లకే దక్కుతుంది. మనము క్లుప్తంగా ఒక 3 గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వాళ్ళు మన హైదరాబాద్ రాజ్యానికి చేసినటువంటి ఎనలేని సేవ ఏంటిది అనేది మనము తెలుసుకుందాం. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిందే కుతుబ్ షాహీ నవాబులు కదా. ఫస్ట్ ఏంటిదంటే 3వ కుతుబ్ షాహీ నవాబు పేరు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఇబ్రాహీం, ఆయన భార్య పేరు భాగీరథి. ఆయన కొడుకే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆయన భార్య పేరు భాగమతి. సో 3వ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో ఆయన అల్లుడు ఎవరంటే హుస్సేన్ షా వలీ. ఆయన ఇరాన్ నుంచి వచ్చి ఈ నవాబు గారి అమ్మాయిని పెళ్లి చేసుకొని నవాబు అయ్యిండు. ఈ హుస్సేన్ షా వలీ అనేక రంగాలలో నిష్ణాతుడు, ప్రముఖుడు. బేసికల్లీ హీ వాజ్ ఇంజనీర్. నీటి పారుదల సౌకర్యాల విషయంలో ఆ కాలంలో ఇరాన్ ప్రపంచంలోనే చాలా ఫస్ట్ గా ఉండే. ఈయన బేసికల్లీ వృత్తి రీత్యా హుస్సేన్ షా వలీ ఇంజనీర్. ఇక్కడికి వచ్చి మన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క కూతురును పెళ్లి చేసుకున్నాడు. కూతురు పేరు ఖైరాతీ బేగం. ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉన్న ఖైరతాబాద్ ఆమె పేరుతోటే వచ్చింది. అయితే బహుశా మీకు తెలిసిన కథనే అనుకుంటా, ఖైరతీ బేగంకు పెళ్లి చేసుకున్న తొందరగా ఆమెకి ఏదో అనారోగ్యం సంభవించింది. హకీంలు ఏమన్నారంటే స్థల మార్పిడి అవసరము, మంచి చల్లటి వాతావరణము వగేరా, ఈమెను షిఫ్ట్ చేయండి. ఆమెతో పాటు హుస్సేన్ షా వలీ కూడా వెళ్ళి ఇప్పుడు రాజ్భవన్ కు పైన ఎత్తు ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది, మంచి గాలి, ఎదురుగా ఒక తటాకం ఉన్నది, చెరువు ఉన్నది అని అక్కడ వాళ్ళు విడిదీసేసి కొన్ని నెలల పాటు ఉన్నారు. ఈయన ఇంజనీర్ కాబట్టి ఉత్తగా ఉండలేడు కదా, ఆ చెరువును అధ్యయనం చేయటం మొదలుపెట్టిండు హుస్సేన్ షా వలీ. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమిటి, వర్షాకాలంలో నీళ్లు వచ్చేసరికి కింది ప్రాంతాలు మునిగిపోతున్నాయి, అట్లా కాకుండా దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, సాగునీరు, తాగునీరు అని అంటాం కదా, అవన్నీ ఎట్లా చేసుకోవచ్చు అని బేసికల్లీ ఇంజనీర్ కాబట్టి ఆయన అధ్యయనం అంతూ చేస్తూ
నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బంజారా హిల్స్. ఇప్పుడు మనం అనుకునే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అక్కడి నుంచి ఇప్పుడు మనం అనుకుంటున్న హైటెక్ సిటీ నుంచి వచ్చి ఈ నీళ్ళన్నీ ఇక్కడ ఈ చెరువులో నుండి లోతట్టు ప్రాంతాలు. అవును. అంటే లోతట్టు ప్రాంతాలు అంటే ఏంటిది? మన రామకృష్ణ మఠము, దోమలగూడ, ఇందిరా పార్కు, అశోక్ నగర్, చిక్కడపల్లి, విద్యానగర్ అవన్నీ మునిగిపోతున్నాయి ఆ కాలంలో. సో ఈ చెరువును అభివృద్ధి చేసి ఒక ఆనకట్ట కట్టాలి అని ఆయన నవాబు గారికి చెప్తే సరే ఓకే అని ఆయన అన్నాడు. అట్లా నిర్మితమైన చెరువే హుస్సేన్ సాగర్. వండర్ఫుల్. దిస్ ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ వల్ల హైదరాబాద్ యొక్క దక్షిణ ప్రాంతానికి, ఉత్తర ప్రాంతానికి సంబంధాలు ఏర్పడి తర్వాత కాలంలో సికింద్రాబాద్ ఆవిర్భవించింది. ట్యాంక్ బండ్ అవతల, ట్యాంక్ బండ్ యువతల. ఆ వారధి లేనిది కనెక్షనే లేదు. బహుశా మొత్తం చుట్టూ తిరిగిపోతారు. అది నగరం కూడా కాదు సికింద్రాబాద్, తర్వాత ఏర్పడ్డ నగరము. అప్పుడు జంట నగరాలు అని అయ్యింది. హుస్సేన్ షావలి ఈ తటాకాన్ని, హుస్సేన్ సాగర్ను నిర్మిస్తే పేరేం పెట్టలేదు. ఎట్లాగో రాజుగారి పేరే పెడతారు కదా ఇట్లాంటి వాటికి. తటాకాలు అంతా వర్కర్స్ అంతా ఇదంతా కంప్లీట్ కాగానే హుస్సేన్ సాగర్ అని అనటం మొదలుపెట్టారు. పేరు అట్లొచ్చింది దానికి. హుస్సేన్ షావలి పేరుతోటి హుస్సేన్ సాగర్. అప్పుడు ఆయనకు భయం మొదలైంది. నవాబ్ గారికి కోపం వస్తే మళ్ళీ నన్ను ఇరాన్కు పంపించేస్తాడు. నవాబ్ గారి పేరు పెట్టాలి కానీ ప్రజలందరూ, అక్కడ పనిచేసే వాళ్ళందరూ హుస్సేన్ షావలి పేరుతోటి పిలుస్తున్నారు. ఈ నింద, అపనింద అనవసరంగా నా మీద వస్తున్నది, ఎట్లా తప్పించుకోవాలని చెప్పి ఆయన ఇంకొక చెరువు తవ్విచ్చాడు. అదేంటి తెలుసా? ఇబ్రహీం పట్టణం దగ్గర ఇబ్రహీం సాగర్. ఆ చెరువు తవ్వించి నవాబ్ గారి పేరు పెట్టిండు ఇబ్రాహీం అని. అది తవ్వించింది మళ్ళీ ఈయననే. ఇంకా మరి రాజుగారి, నవాబ్ గారికి కోపం వస్తే బాగుండదు కదా, పైగా మామ అల్లుళ్ళే, ఆ పేరు పెట్టిండు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇంత సుదీర్ఘమైన కథ అంటే, ఇరాన్ యొక్క ఇంజనీర్ల వల్ల మనకు ఎంత బెనిఫిట్ అయిందో అనటానికి ఒక ఉదాహరణగా ఇది చెప్తున్నాం. నిజానికి ఇరాన్ ఆ రోజుల్లో నీటి పారుదల రంగంలో చాలా నైపుణ్యం ఉండే. భారతదేశంలో ఎత్తైన ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు నీళ్లు ఎట్లా ఎక్కించాలి అనేది ఇరాన్ యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యమే. వండర్ఫుల్ సార్. చాలా ఉదాహరణలు ఉన్నాయి. గోల్కొండ ఉన్నది, అంత ఎత్తైన ప్రాంతము. 500 ఏళ్ల క్రితము నీళ్లు ఎట్లా ఎక్కేది, ఆ నైపుణ్యం అన్నమాట. తర్వాత ఇరాన్లో అది శీతల ప్రదేశం, అది చల్లటి ప్రదేశం. వాళ్ళు కానీ, లేకపోతే మొఘల్ చక్రవర్తులైన బాబర్ లాంటి వాళ్ళు కానీ, ఈ ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డ తర్వాత, ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ వేడిమిని వాళ్ళు భరించలేకపోయిండ్రు. చలి దేశాల నుంచి వచ్చిండ్రు కదా. అదే ఇట్లా ఈ వేడిమిని ఎట్లా తట్టుకోవాలని వాళ్ళు ఉద్యానవనాలు, సరస్సులు, ఈ ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ ను ఏమంటాం మనం తెలుగులో, ఇవన్నీ నిర్మాణం వాళ్ళు చేసిండ్రు. ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటైన్స్, చెట్లు, అంటే ఆ వేడిమి తగ్గటానికి ఇవన్నీ ఇరాన్ ప్రభావం వల్ల మన భారతదేశంలోకి వచ్చినాయి. అంతెందుకు, ఔరంగాబాద్లో పాన్ చెక్కి అని ఒక ఇసుర్రాయి ఉంటుంది. అది ఎలక్ట్రిసిటీ తోటి నడవదు. నీళ్ళు వచ్చి పడుతుంటే అది గిరగిర తిరుగుతుంటది. అది అందులో గోధుమలు లేదా ఇంకా ఏమన్నా జొన్నలు వేస్తే పిండి తయారయ్యేది. ఎలక్ట్రిసిటీ అనేది తెలియని కాలంలో పానీకా చక్కి అంటే ఇసుర్రాయి, పానితోటి నడుస్తుంది, అది పాంచక్కి అయిపోయింది. ఈ శాస్త్రం అక్కడి నుంచి వచ్చింది మనకు. అట్లా నేను బుర్హాన్పూర్ సందర్శించిన. నేను బుర్హాన్పూర్ ను గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు. సౌత్ ఇండియాలో ఎంటర్ కావటానికి బుర్హాన్పూర్ ఒక పెద్ద దర్వాజా లాంటిది, గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. అక్కడి నుంచే సౌత్ ఇండియాలోకి ఎవరైనా ఎంటర్ అవుతారు. అది ఔరంగాబాద్ పైన ఉంటుంది. నేను బుర్హాన్పూర్ పోయినప్పుడు ఆ నగరం చాలా ఎత్తుగా ఉంటుంది, బిదర్ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది, కింద అంతా డౌన్ ఉంటుంది. ఆ ఎత్తు ప్రాంతాలకు బుర్హాన్పూర్ కానీ ఇక్కడికి కానీ ఇంజనీరింగ్ వాటర్ ఆ శాస్త్రంతో నీళ్లు పంపినారు. హుస్సేన్ షావలి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే బతికిండు. ఆ లాస్ట్ కాలంలో ఆయన
ఔలియాగా మారిండు. ఔలియా అంటే ఆ సూఫీజము షియా మతంలో ఇక ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన వాళ్ళను వలి అని అంటారు, లేదా ఔలియాలు అని అంటారు. హుస్సేన్ షా వలి అన్న పేరు స్థిరపడ్డది ఆయన యొక్క వృద్ధాప్యంలో. హుస్సేన్ షా వలి ఎక్కడున్నది తెలుసా? ఇప్పుడు దర్గా అంటుంటాం కదా మనము, షేక్పేట్ దారిన తర్వాత అక్కడ ఆయన సమాధి ఉన్నది. వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడ మమేకం అయిపోయినరు, ఇక్కడ అభివృద్ధిలో పాల్గొన్నారు. కాబట్టి ఇరాను హైదరాబాద్ రాజ్యానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒకటి. రెండోది మీర్ మోమిన్ అస్త్రాబాది, 4వ కులీ కుతుబ్ షా ఉన్నాడు కదా, ఆయన యొక్క వజీర్ ప్రధానమంత్రి మీర్ మోమిన్ అస్త్రాబాది. ఇరాన్లో ఉన్న అస్త్రాబాద్ నుంచి ఆయన వచ్చిండు కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ అంతా పేరు పక్కన ఊరి పేరు పెట్టుకుంటారు. వాళ్ళు సాహిర్ లుధియాన్వి అవును పెట్టుకుంటారు కదా. అవును. ఆయన మీర్ మోమిన్ అనే అతను బహుభాషా పండితుడు, శాస్త్రాలలో ఆయన నిపుణుడు, ఖగోళ శాస్త్రము, వైద్య శాస్త్రము, గణిత శాస్త్రము, ఆయన ప్రధానమంత్రిగా పనిచేసింది ఇక్కడ. బహుముఖ ప్రజ్ఞాశాలి, వెర్సటైల్ జీనియస్, బహుముఖ ప్రజ్ఞాశాలి. సో ఇక మనకు తెలిసిన కథనే మహమ్మద్ కులీ కుతుబ్ షా బాగమతిని ప్రేమించిండు, ఆమె కోసం ప్రేమ కానుక ఒక ప్రేమ నగరం నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆ బాధ్యత అంతా మీర్ మోమిన్కి ఇవ్వటం జరిగింది. మీర్ మోమిన్ ఇరాన్ లోపల ఉన్న ఇస్ఫహాన్లో ఒక కట్టడం ఉన్నది 4 మినార్లతోటి, దాన్ని మోడల్గా తీసుకొని మీర్ మోమిన్ మన చార్మినార్ను నిర్మించాడు. చార్మినార్ను నిర్మించడంతో పాటు నగర నిర్మాణము, టౌన్ ప్లానింగ్ అంటాం కదా, అది కూడా వీధులు అవి ఇవి బజార్లు, జనాల యొక్క నివాస సముదాయాలు, పార్కులు, గుల్జార్ హౌస్ అని ఏదైతే అంటున్నామో అది అప్పుడే ఏర్పాటైంది. 4 కమాన్లు అప్పుడే ఏర్పాటైనాయి, మచిలీ కమాను ఇట్లాంటివన్నీ, చార్ కమాను ఇట్లాంటివన్నీ. ఇదంతా మీర్ మోమిన్ యొక్క ఘనత. తర్వాత కాలంలో చార్మినార్ ఏమైంది? చార్మినారు ఒక హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సంస్కృతికి ఒక ఐక్యత చిహ్నంగా నిలబడ్డది. ఒక ప్రేమకు, అనేక మతాల మధ్యల ప్రేమకు, సహజీవనానికి, ఐక్యతకు చార్మినారు ఒక సింబల్గా, తాజ్మహల్ ఎట్లనైతే ప్రేమకు సింబల్గా నిలబడ్డదో చార్మినార్ కూడా అట్లా నిలబడ్డది. కాబట్టి చార్మినార్ మీద ఒక అందమైన సేయింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి చార్మినార్కే 4 సిపాయి. హిందూ, ముస్లిం, సిక్, సిపాయి చార్మినార్కే 4 సిపాయి. 4 మతాల యొక్క కలయికనే ఈ నగరం, ఈ చార్మినారు. దానికి ఒక సంకేతం, ఒక సింబల్. ఇది మీర్ మోమిన్ యొక్క ఘనత. వీళ్ళెవ్వరు కూడా, మీర్ మోమిన్ కానీ, హుస్సేన్ షా వలి కానీ, మహమ్మద్ గవాన్ కానీ, వీళ్ళందరూ వచ్చి ఇక్కడి నుంచి ఉద్యోగాలు చేసి ఆస్తులు మూటలు కట్టుకొని మళ్ళీ ఇరాన్కి ఎవ్వరు వెళ్ళిపోలేదు, ఇక్కడే జీవించి ఇదే మట్టిలా కలిసిపోయారు. ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయి. సుల్తాన్ షాహీలో మీర్ మోమిన్ దాయరా అంటే ఆయన సమాధి అక్కడనే ఉన్నది. హుస్సేన్ షా వలి దర్గా అని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ వీళ్ళు జనజీవనంలో కలిసిపోయి ఇదే తమ దేశంగా భావించి దీన్నే ఇరాన్ అని వాళ్ళు అనుకోవటం. అట్నే ఇంకొక పేరు ఒకటి నేను చెప్పి ముగిస్తాను. మహమ్మద్ గవాన్, ఆయన కూడా ఇరాన్ నుంచి వచ్చి బహమనీ సుల్తాన్ల కాలంలో వజీర్గా పనిచేసిండు. అప్పుడు బహమన్ల యొక్క రాజధాని బిదర్. ఆయన గొప్ప శాస్త్రవేత్త మరియు పండితుడు. పరిపాలనతో పాటు ఆయనకు శాస్త్రాల మీద అభిరుచి ఎక్కువ. బిదర్లో ఆయన ఆ కాలంలో అంటే 500 ఏళ్ల క్రితము ఒక గొప్ప లైబ్రరీ నిర్మించిండు. లైబ్రరీకి పక్కనే ఒక మదర్సాను నిర్మించిండు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు బౌద్ధ కాలంలో ఎట్లా ప్రాచుర్యం పొందినాయో ఈ బహమనీ సుల్తాన్ల కాలంలో ఆ లైబ్రరీ, ఆ మదర్సా అంటే యూనివర్సిటీ అది. దేశాల నుంచి, ఇస్లామిక్ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకునేవాళ్ళు. వాళ్లకు ఉచిత భోజనము, ఉచిత సౌకర్యాలు కూడా అక్కడ ఆయన ఏర్పాటు చేసిండు. ప్రధానమంత్రి ఆయన, గొప్ప పరిపాలకుడు కూడా ఆయన. బిదర్కు వెళ్తే చూడదగ్గ
ప్రదేశము మహమ్మద్ గవాన్ లైబ్రరీ. ఓ అది కొన్ని సంవత్సరాల క్రితం పిడుగుబడి కొంత కూలిపోయింది, కానీ అద్భుతమైంది. దట్ ఈస్ ఈక్వల్ టు అవర్ నలంద యూనివర్సిటీ అండ్ తక్షశిల యూనివర్సిటీ. సో పరిపాలన, రాజకీయ రంగంలో లేదా ఇంజనీరింగ్ నిర్మాణంలో, ప్రజల సౌకర్యాలు, అభివృద్ధి విషయంలో ఈ మహానుభావులందరూ ఎట్లా పనిచేసిండ్రు అనేది నేను ఈ ముగ్గురు గురించి నేను చెప్పడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే ఇరాన్ యొక్క షియా మతం ప్రభావము దక్కని మీద మరియు ప్రత్యేకంగా హైదరాబాద్ రాజ్యం మీద ఎట్లుంది అని. ఈ షియా మతం అనేది సున్నీలు, షియాలు రెండు శాఖలు ఉన్నాయి. షియా వాళ్ళు చాలా లిబరల్స్, ఉదారవాదులు. అందరిలో కలిసిపోయే తత్వం అనేది షియాలకు ఉంటుంది. ఇది ఇరాన్ షియా మతానికి ప్రధానమైనటువంటి కేంద్రం. ఈ షియా మతం నుంచే కుతుబ్షాహీ నవాబులందరూ షియా మతానికి సంబంధించిన వాళ్ళు. మన ఆసఫ్జాహీ నవాబులంతా సున్నీ మతానికి సంబంధించిన వాళ్ళు. ఔరంగజేబు సున్నీ మతంకు సంబంధించిన వాడు. కాబట్టి ఆయన దండెత్తడానికి గోల్కొండ మీదకి కారణం ఏంటంటే వీళ్ళు షియాలు కావటం వల్ల కూడా ఆయన కోపానికి గోల్కొండ రాజ్యము గురైంది, దాడికి గురైంది. ఎనియో షియాలు చాలా లిబరల్, చాలా ఉదారవాదులు, విశాల హృదయాలు కలిగిన వాళ్ళు. ఇందులో నుంచి వచ్చిందే సూఫీయిజం. సూఫీయిజం ఒక ప్రత్యేకమైంది. భారతదేశానికి వచ్చిన సూఫీ తత్వవేత్తలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళంతా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, అజ్మీర్ దర్గా ఆయనకు సంబంధించింది. అజ్మీర్ దర్గా గురించి మీరు విన్నారు కదా, అది ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. ఆయన ఇరాన్ నుంచి వచ్చి రాజస్థాన్ అజ్మీర్లో అక్కడే నివసించి అక్కడనే కాలం చేసిండు కాబట్టి అది దర్గాగా అయింది. అట్నే నిజాముద్దీన్ ఔలియా, ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా. అట్లాగే పంజాబ్లో బాబా ఫరీదుద్దీన్. 12వ శతాబ్దంలో ఇంకా అప్పుడప్పుడే ఇస్లామిక్ రూల్ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అవుతున్న సమయంలో ఒక మహానుభావుడు ఇరాన్ ఎడార్లన్నీ దాటుకొని ఆయన ఢిల్లీకి పోలే, హైదరాబాద్కు వచ్చి ఈరోజు పహాడీ షరీఫ్ అని ఏదైతే అంటున్నామో ఆయన బాబా షర్ఫుద్దీన్. ఆయన 12వ శతాబ్దం అంటే అప్పటికే కాకతీయ ఎంపైరు పతనమైంది. ప్రజలకు ఇస్లాం అంటే తెలియదు, ఇంకా ఉర్దూ అంటే తెలియదు, పర్షియా అంటే తెలియదు. ఆయన వచ్చి అక్కడ ఆ పహాడి మీద, ఆ గుట్ట మీద ఉండి ప్రజలకు వైద్యం చేసేవాడు, మూలికా వైద్యం. అట్లా వాళ్ళు ఎవరు ఉంటారు? యాదవులు, గొల్లలు, మామూలు రైతులు. వాళ్ళ మధ్యలో నివసిస్తూ వాళ్ళు ఇస్తున్న పాలు, పండ్లు, పువ్వులు తీసుకొని అక్కడ ఉండి అక్కడే కాలం చేసిండు ఆయన. కాబట్టి అది పహాడీ షరీఫ్గా. అట్లనే మనకు గుల్బర్గాలో గేసు దరాజ్ దర్గా, మౌలాలీలో దర్గా, బజార్ఘాట్లో యూసుఫియా దర్గా, జహాంగీర్ పీర్ దర్గా, నల్గొండలో కొన్ని దర్గాలు ఉన్నాయి. వీళ్ళంతా సూఫీ మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ప్రథమ దశలో వచ్చిన ముఖ్యులంతా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. షియా మతం యొక్క ప్రభావం వల్ల సూఫీజంలో, సూఫీ అంటే పరిశుద్ధ ఆత్మలు కలిగిన వాళ్ళు. నంబర్ 1, భగవంతుడిని చేరుకోవాలంటే పేద ప్రజలకు సేవ చేయాలి. ఇది వాళ్ళ యొక్క ఫిలాసఫీ. పేద ప్రజలకు ఎట్లా సేవ చేయాలి? విద్య ద్వారా, వైద్యం ద్వారా వాళ్లకు దగ్గర కావాలి. సూఫీజం రకంగా చెప్పాలంటే మన దగ్గర భక్తి ఉద్యమం ఉంది కదా, నాయనార్లు, ఆళ్వార్లు, ఇంకా ఇతర భక్తి తత్వవేత్తలు ఉన్నారు కదా. భక్తి, దేవుణ్ణి ప్రేమతోటి, భక్తితోటి దేవుడికి దగ్గర కావటం. ఇది మతానికి సంబంధం లేదు. మళ్ళీ ఇది ఒక ఆరాధన, భగవంతుడి ఆరాధన. మన దగ్గర కూడా హిందూ మతంలో భక్తి ఉద్యమం సంత్ జ్ఞానేశ్వర్, చైతన్య మహాప్రభు, నానక్, కబీర్, వేమన ఇట్లాంటి, లేకపోతే ఈయన ఎవరు, బసవడు, కర్ణాటక. ఇదంతా భక్తి ఉద్యమం. కాబట్టి మతము మనిషిని కుదించి వేస్తే ఈ ఆధ్యాత్మిక చింతన, సూఫీజం ఏదైతే ఉన్నదో మనిషిని మనిషిగా మార్చింది.
కాబట్టి సూఫీయిజం మన హిందూ మత పద్ధతులను కూడా స్వీకరించింది. ఏంటిది? పువ్వులు, పండ్లు, చాదరు కప్పటము, ప్రసాదం పంచటము. కాబట్టి హిందువులలో ఉన్న కింది జాతుల వాళ్ళు, బహుజనులు, దళితులు, ఇతరులు అందరూ కూడా ఈ సూఫీజానికి దగ్గరైనరు. కాబట్టి ఇప్పటికి కూడా దర్గాలలో కడప దర్గా ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్, బాగా వెరీ పాపులర్. దర్గా లేని ఊరు ఎక్కడ ఉంటుంది? వాళ్ళంతా మహానుభావులు, చనిపోగానే వాళ్ళను దర్గాలుగా. మన దగ్గర సమాధులకు విలువ లేదు, గౌరవం లేదు. కానీ క్రిస్టియానిటీలో అండ్ ఇస్లాంలో దర్గాలకు మరణాన్ని వాళ్ళు కీర్తిస్తారు. ఓకే, మరణాన్ని కీర్తిస్తారు. కాబట్టి ఇదంతా మతం విషయంలో హైదరాబాద్ ప్రభావితమైంది ఈ రకంగా. కాబట్టి ఇన్ని దర్గాలు మనకు నగరంలో వెళ్ళి విరిచినాయి. ఇవన్నీ ఇరాన్ యొక్క ప్రభావం. ఇంకొక మాట చెప్తా, షియాలందరూ మొహరం పండుగ పాటిస్తారు. అవును. మొహరం ఏంటిది? హసన్ హుసేన్లు కర్బలా యుద్ధంలో నిజాయితీగా పోరాడి వాళ్ళు ప్రాణాలు వదిలేరు. వాళ్లను స్మరించుకోవటం కోసము, వాళ్ళ త్యాగాలను కీర్తించటం కోసము మొహరము ఏర్పాటైంది. పండగ అని మనం అంటాం కానీ పండగ అనకూడదు. అది అమరవీరుల యొక్క సంస్మరణ దినము. ఓకే. బెస్ట్ ఉదాహరణ ఏంటంటే సమ్మక్క సారక్క. వాళ్ళు కూడా వీరులే కదా, వాళ్ళు కూడా వీరులే. వాళ్ళని తర్వాత మనం భక్తితోటి దేవతలను చేసినాం, బట్ వ్యారియర్స్ చేసినాం. సో మొహరం ఏదైతే ఉన్నదో మన తెలుగు వాళ్ళు, హిందువులు, కింది కులాల వాళ్ళంతా దాన్ని ఓన్ చేసుకున్నారు. పీర్ల పండుగ అనేది పీర్లు అవే. పీర్లు అంటే వాళ్ళకు సంకేతం అన్నమాట. పీర్ అంటే పెద్దవాళ్ళు అని అర్థం. ఓకే. పీర్ అంటే ఉదయం. ఆ పీర్లను మళ్ళీ సంవత్సరానికి ఓ చోట అక్కడ పెట్టి మళ్ళీ తీసేదాన్ని అషుర్ ఖానాలు అని అంటాం. ప్రతి గ్రామంలో పీర్ల చాబిడి అంటాం మనం తెలుగులో. ఇప్పుడు మదీనా దగ్గర అషుర్ ఖానా ఒకటి ఉంది, అది కుతుబ్ షాహీల కాలం నుంచి వస్తున్నది. సో ఈ సూఫీజం వల్ల సంగీతం డెవలప్ అయింది, పాటలు డెవలప్ అయినాయి, ఖవాలి డెవలప్ అయింది. మ్యూజిక్ సూఫీజం యొక్క, షియాయిజం యొక్క కంట్రిబ్యూషన్ అది. ఓకే. కాబట్టి అమరవీరులను కీర్తించేదాన్ని మర్సియాలు అని అంటాం మనం ఉర్దూలో. మర్సియా అంటే ఎలిజీలు అని తెలుగులో, ఇంగ్లీష్లో అంటాము. అమరవీరులను కీర్తించే పాటలు. ఆ మర్సియాలను, మొహర్రం నాటి తెలుగు పాటలను దృష్టిలో పెట్టుకునే గద్దరు నక్సలైట్లో ఉద్యమంలో అమరులైన వాళ్ళందరి మీద పాటలు పాడిండు ఆయన. ఈ కుతుబ్ షాహీ ప్రభువులు లాస్ట్ తానిషా వచ్చేసరికి ప్రధానమంత్రులు ఎవరు? అక్కన్న మాదన్లో. సో ఈ ఇరాన్, ఈ కుతుబ్ షాహీలు, వీళ్ళ యొక్క ప్రభావం వల్ల అక్కన్న మాదన్నలు ప్రధానమంత్రులు అయ్యిండ్రు. ఒక హిందూ ముస్లిం సమైక్యతకు, విశాలమైనటువంటి దృక్పథానికి చెప్పిన కదా, చార్మినార్కే చార్ సిపాయి అన్నట్టు అక్కన్న మాదన్నలు ప్రధానమంత్రులు అయ్యారు. కాబట్టి ఔరంగజేబుకు కోపం వచ్చి ఆఖరికి గోల్కొండను గెలుచుకున్న తర్వాత ఏనుగు కాళ్లతోటి వాళ్ళిద్దరిని తొక్కిచ్చి తలలను పూణేకి తీసుకుపోయిండ్రు. సో ఎనీహౌ ఈ షియా మతం వల్ల హైదరాబాద్ రాజ్యం చాలా ప్రభావితం అయ్యింది. పర్షియన్ కవిత్వము, భాష, పర్షియన్ గ్రంథాలు మన హైదరాబాద్ రాజ్యాన్ని ఏ రకంగా ప్రభావితం చేసినాయి అంటే ప్యూర్లీ లిటరేచర్కు సంబంధించిన అంశము. పర్షియన్ లాంగ్వేజ్ వెరీ రిచ్ లాంగ్వేజ్. అరబ్, పర్షియను ఈ రెండు లాంగ్వేజెస్ యొక్క ప్రభావం వల్ల ఉర్దూ బాగా సంపద్వంతమైంది. చాలా ఫ్లవరిష్ లాంగ్వేజ్ అయింది, చాలా పోయిటిక్ లాంగ్వేజ్ అయింది. కాబట్టి మన పెద్దలు పూర్వకాలంలో పెద్దలంతా పర్షియన్ లాంగ్వేజ్, అరబీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. బూరుగుల రామకృష్ణారావు గారు ఫర్ ఎగ్జాంపుల్, సామల సదాశివ గారు ఇప్పుడు, లేదా పర్షియన్ లాంగ్వేజ్ అంటే మన దాశరథి రంగాచార్య గారు, ఇది పెద్ద దాశరథి కృష్ణమాచార్య. సో మన పూర్వీకులు పర్షియన్ అండ్ అరబీ కూడా నేర్చుకునేవాళ్ళు. సో పర్షియన్ వెరీ రిచ్ లాంగ్వేజ్, గొప్ప సంస్కృతి నాగరికతకు అవి ఒక గుర్తులుగా, చిహ్నాలుగా మిగిలిపోయినాయి. ఈ పర్షియన్ యొక్క ప్రభావం ఎట్లా అంటే అరేబియన్ నైట్స్ కథలు,
మనం చిన్నప్పుడు చందమామ కథలల్లా బాగ్దాద్ నగరం, డెమాస్కస్ నగరం, లైలా, ఈ నగరాల పేర్లు చందమామల నుంచే మనకు తెలిసినాయి. అవును, అవన్నీ కూడా ఇరానియనే కదా. అప్పుడు ఇరాను, ఇరాకు ఇవన్నీ కలిసి ఉండే. వీటిని 4000 సంవత్సరాల క్రితము నదీ తీరాలలో నాగరికత, నగరాలు ఎట్లా వెళ్ళి విరుస్తాయో ఈ ప్రాంతంలో యూఫ్రటిస్ అండ్ టైగ్రిస్ అనే 2 నదుల మధ్యలో 2 గొప్ప గొప్ప నాగరికతలు వర్ధిల్లినాయి. అవి ఈనాటి కాలంలో ఇరాక్ అండ్ ఇరాన్. ఇవి 4000, 5000 సంవత్సరాల క్రితం నాటి పురాతన నాగరికతలు. వీటిని ఇరాన్, ఇరాక్ పేర్లు తర్వాత కాలంలో వచ్చినాయి. అప్పుడు ఆ నాగరికతలను ఏమని పిలిచిండ్రు? బాబిలోనియన్ నాగరికత, మెసపటేమియన్ నాగరికత. ఈ 2 నాగరికతలు ప్రపంచంలో గొప్ప నాగరికతలు. 5000 సంవత్సరాల క్రితం చైనా నాగరికత ఎట్లనో, హరప్పా సింధు నాగరికత లేదా మన ఇండియా నాగరికత ఎట్లనో, ఈజిప్ట్ నాగరికత ఎట్లనో, లేదా అక్కడ లాటిన్ అమెరికాలో ఇంకా మాయన్ కల్చర్ ఎట్లనో, ఇవన్నీ ఒక 5-6 నాగరికతలు ఉన్నాయి. ఈజిప్ట్ నాగరికతను సుమేరియన్ నాగరికత అని అనేవాడు. ఈజిప్ట్ పేర్లని తర్వాత వచ్చినాయి. ఇందులో ఈ దేశం కూడా ఒకటి ఉన్నది. ఈ పాతకాలం నాటి డెమాస్కసు, బాగ్దాదు, పర్షియా, జలసంధి, ఈ కథలన్నీ మనం చిన్నప్పుడు చందమామ కథల పుణ్యమా అని ఇవి మనకు పరిచయమైనవి. పర్షియన్ లాంగ్వేజ్ యొక్క ప్రభావం వల్లనే అరేబియన్ నైట్స్ మనకు వచ్చినాయి అనువాదాలు, అలీఫ్ లైలా కథలు వచ్చినాయి, లైలా మజ్ను కథలు వచ్చినాయి, మనకు బాగ్దాద్ గజ దొంగ లాంటి సినిమాలు వచ్చినాయి. మనని ఎంత ప్రభావితం చేసినాయి. మన చైల్డ్హుడ్లో మనకు చందమామ పత్రిక ఎంత మధురమైన జ్ఞాపకము, ఈ కథలన్నీ మనకు అట్లనే. ఇంకోటి ఈసఫ్ నీతి కథలు అని ఒక బుక్ ఉంటుంది. అది ఇరాన్ నుంచి వచ్చింది. అది ఈసఫ్ నీతి కథలు ఏంటంటే, ఒక తాత మనమలు మనమరాళ్లకు జంతువులు పక్షులతోటి నీతి కథలు బోధిస్తుంటాడు. మరి ఈసఫ్ నీతి కథల వల్ల మనకు పంచతంత్రం కథలు వచ్చినాయా? పంచతంత్రం కథల వల్ల ఈసఫ్ నీతి కథలు వచ్చినాయా? చెప్పలేము. సో ముఖ్యంగా సాహిత్యంలో మనుషుల్ని సంస్కారయుతంగా చేయటంలో ఇవన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప కవులు ఉన్నారు అక్కడ. సిరాజ్, హఫీజ్ సిరాజ్, షేక్ సాది, ఇట్లాంటి గొప్ప గొప్ప కవులు కూడా అక్కడి నుంచి వచ్చినారు. మనకు ఒక సామెత ఉన్నది, మన పిల్లలకు కథలు చెప్తూ ఆఖరికి కథ కంచికి మనం ఇంటికి అంటారు. మీకైతే తెలుసు కదా, ఇది ఈ పిల్లలకు తెలియకపోవచ్చు కానీ మీకైతే అది తెలుసు కదా, కథ కంచికి మనం. కథ కంచికి పోవటం ఏంటిది, మనం ఇంటికి పోవటం ఏంటిది? ఈ సామెత ఇరాన్, ఇరాక్ దేశాలతో సంబంధం ఉన్నది. అంటే మచ్చుకు ఒక విషయం చెప్తున్నా మీకు. ఆ కాలంలో 1000 సంవత్సరాల క్రితము ఇరాన్ నుంచి గుర్రాలు కానీ ఇంకా ఇతర వస్తువులు కానీ సముద్రం ద్వారా మనకు మన బరుకచ్చము అంటే బరోడా ఓడరేవుకో, లేకపోతే మలబార్ ప్రాంతానికో, లేదా ఇక్కడ ఈ ప్రాంతానికి అరేబియా సముద్రానికి వచ్చేటి. అవి ఎక్కడికి వెళ్ళాలి ఆ వస్తువులన్నీ? శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, బర్మాకు పోవాలి. సో సముద్రయానంలో ఇట్లంతా చుట్టూ తిరుగుకొని పోతే ఓడలకు కష్టమవుతుంది, దూరాభారం. కాబట్టి ఆ వస్తువులు, ఆ ఎక్స్పోర్ట్స్ అని ఏవైతే అంటామో అవన్నీ బరుకచ్చము, సోపారా, కళ్యాణ్ లాంటి ఓడరేవులలో అవన్నీ ఆగేటి. ఆగి అక్కడి నుంచి యు ఇమాజిన్ తమిళనాడు కంచి తీర ప్రాంతం కదా, ఓడరేవు కదా, అక్కడికి భూమార్గం ద్వారా ఎడ్ల బండ్లల్లో ఆ సరుకులన్నీ పెట్టి లారీ ట్రాన్స్పోర్ట్ అన్నమాట సిస్టమ్ ఫ్రమ్ గుజరాత్ టు తమిళనాడు కంచికి భూమార్గం ద్వారా ఎడ్ల బండ్లల్లో ఇవన్నీ పోయేటి. ఈ వ్యాపార వర్గాల వాళ్లను సార్తవాహులు అని అనేవాళ్ళు. సార్తవాహులు అంటే ఈ ఎడ్ల బండ్లను రక్షించుకుంటూ
వాటిని కాపాడుకుంటూ మధ్య మధ్యలో వాటిని మళ్ళీ రీసేల్ చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఇట్స్ ఏ మొబైల్ మార్కెట్. వాళ్ళను సార్థవాహులు అని అనేవాళ్ళు. అయితే ఇక్కడ బ్యూటీ ఏమిటంటే ఆ ఊడరేవులు, ఇరాన్ నుంచి వచ్చిన ఊడరేవుల ద్వారా సరుకులతో పాటు ఆ మనుషులు దిగేవాళ్ళు. దిగి ఇక్కడ మనోళ్ళు, మన సౌత్ ఇండియన్స్ వెళ్తారు కదా వాళ్ళతో పాటు అవి తీసుకొని రావటానికి. మరి ఆ జర్నీలో టైంపాస్ కోసము అక్కడి నుంచి వాళ్ళు అక్కడున్న కథలు ఇక్కడ వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇదే లైలా మజ్ను అనుకో, బాగ్దాద్ గజ దొంగ అనుకో, అరేబియన్ నైట్స్ అనుకో, యూసఫ్ కథ, అలీఫ్ లైలా కానీ, లేకపోతే యూసఫ్ నీతి కథలు కానీ వాళ్ళు వీళ్ళకి చెప్పేవాళ్ళు. వీళ్ళు మన కథలు, కాశీ మజిలీ కథలో, ఇంకేదో పంచతంత్రం కథలో వాళ్ళకి చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పిన కథ నెమ్మదిగా మొదలయ్యి కంచికి పోయేసరికి కథలన్నీ అయిపోయేటి. వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. కథ కంచికి, మనము ఇంటికి. అంటే ఈ చిన్న సామెత ద్వారా మీకు చరిత్ర తెలుస్తుంది, సముద్రయానం తెలుస్తున్నది, భాషలు తెలుస్తున్నాయి, సాహిత్యం తెలుస్తున్నది. ఇదొక ఉదాహరణ. ఓకే. కాబట్టి పర్షియన్ లాంగ్వేజ్ను మీరు 1960 నాటి హిందీ సినిమా పాటలు చూడండి. పర్షియన్ అరబీ ప్రభావము అప్పటి ఉర్దూ భాష మీద, పాటల మీద ఉన్నది. ఈ సాహిర్ లుధియాన్వీకి ఏమైనా సంబంధం ఉందా సార్? లుధియాన్వీ అనేది లూధియానాకు సంబంధించిన వాడు. అట్లా ప్లేస్ అట్నే ఉత్తరప్రదేశ్ కవులందరికీ కూడా వాళ్ళ ఊర్ల పేర్లు ఉంటాయి కదా, పేర్లు ఉంటాయి. ముస్లిం కవిత్వంలో ఇంటి పేరు బదులు వాళ్ళ జన్మస్థలం పెట్టుకోవటము వాళ్ళకి అది సాధారణం అన్నమాట. యునానీ వైద్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఇప్పటికీ యునానీ పెద్ద హాస్పిటల్ ఉంది కదా. ఒకప్పుడు ఆయుర్వేదము, యునానీ ప్రాచుర్యం, తర్వాత అలోపతి, హోమియోపతిలు వచ్చినాయి. సో యునానీ వైద్యము, మా చార్మినార్ హాస్పిటల్లో యునానీ వైద్యం ఉండే. మందులన్నీ మురాబ్బాల్లాగా తీయగా ఉండేటి. మేము ఉత్తగనన్నా అట్లా స్కూల్కి పోతూ యునానీ హాస్పిటల్ పోయి ఖాసీ హే డాక్టర్ సాబ్ అంటే వాళ్ళు ఒక మందంపాటి కాగితంలో ఇంత అరబ్బీ మురబ్బా లాగా ఇచ్చేవాళ్ళు. అది దగ్గు తక్కువ అవుతుంది, దొంగ దగ్గు అని చెప్పి అది నాకుంటూ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. యునానీ వైద్యం చాలా గొప్పది అది. సో యునానీ వైద్యం మనకు వచ్చింది. కాలిగ్రఫీ అన్న మాట విన్నారా? చిత్రలిపి. ఇప్పటి ఉర్దూని మీరు అబ్జర్వ్ చేయండి, చాలా అందంగా ఉంటుంది. అది చాలా అందంగా ఉంటుంది ఆ లిపి. ఈ కాలిగ్రఫీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇరాన్ నుంచి వచ్చింది. అట్నే అరబిక్ లాంగ్వేజ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ కాలిగ్రఫీని తెలుగులో మనము చిత్రలిపి అని అంటాం. అంటే చాలా చిత్రంగా రాస్తారు కాబట్టి చిత్రలిపి అని అంటాం. ఈ కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ కాలంలో ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఈ కాలిగ్రఫీ తోటి చాలా అందంగా రాసేవాళ్ళు. ఇట్లా మామూలు తెలుగు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా యూనివర్సిటీ సర్టిఫికేట్స్లలో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ తోటి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసిండ్రా? ఇప్పుడు మనం మామూలు హ్యాండ్ రైటింగ్కి అలవాటు పడ్డాం, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ పోయింది. అట్లనే ఉర్దూ, ఫార్సీ, అరబీలో ఈ కాలిగ్రఫీ అనేది స్కూల్ సబ్జెక్ట్స్ సిలబస్లలో కాలిగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. కాబట్టి మా చిన్నతనంలో దట్ ఈస్ తెలుగు పేపర్, అందమైన చేతి రాతకు 5 మార్కులు అదనం అని పేపర్ మీద పెట్టేవాళ్ళ. ఇప్పుడు చేతిరాత పోయింది. చేతిరాత ఆత్మహత్య చేసుకున్నది ఇప్పుడు. అంత ఇది మన పిల్లల హ్యాండ్ రైటింగ్ ఎవ్వరిది అందంగా ఉండటం లేదు. అది మీతోటి మాతోటి పోయింది. చేతిరాతకి ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి కాలిగ్రఫీ ఉండేవాడు. ప్రభుత్వం డాక్యుమెంట్లు, దస్తావేజులు, దఫ్తర్ల వ్యవహారాలంతా అందమైన కాలిగ్రఫీ తోటి. అప్పుడు కలం ఉండేది, దావత్ ఉండేది. దావత్ అంటే ఇంకు బుడ్డి, కలం ఏంది? చెక్క కలం. దాన్ని షార్ప్గా చేసేవాళ్ళు, అందులో ముంచి జాగ్రత్తగా. చేతి రాత మనిషి యొక్క మనస్తత్వాన్ని నిర్ణయిస్తుంది. పాత డాక్టర్ల దగ్గరికి పోండి, ఇప్పటికి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ నెమ్మదిగా, అందంగా, గుండ్రంగా, చక్కగా రాస్తారు. గుడ్డోడు కూడా చదివేటట్టు ఉంటుంది. ఈ కొత్త డాక్టర్లు ప్రతి నిమిషం డబ్బులు పోతున్నాయి అన్న తొందరలో వాడు రాసింది వాడికే అర్థం కాదు. ఆఖరికి మనిషి యొక్క మనస్తత్వమే కదా. ఐ మీన్ నాట్ కరెక్ట్. డాక్టర్ అట భార్యకు ప్రేమలేఖ రాసిండట, ఆమెకు చదవరాలేదట. ఏం రాసిండు వీడు అని.
ఆఖరికి పోయి మెడికల్ షాప్ వానికి ఇస్తే వాడు చదివి వినిపించినట్టు ప్రేమ లేఖ. సో కాలిగ్రఫీకి చాలా ఇంపార్టెన్స్ ఉండే ఒకప్పుడు. ఈ కాలిగ్రఫీలో అప్పుడు మనకు టైప్ రైటింగ్లు లేవు, జిరాక్స్ మిషన్లు లేవు, ఒకదాన్ని 4గా రాయాల్సిందే. వాళ్ళని ఏమనేది తెలుసా, ఇంగ్లీష్లో కాపీ రైటర్స్ అంటారు. ఓకే, బ్రిటిష్ జమానాలో. వీళ్ళ కాలంలో ఏమన్నారంటే నకల్ నవీస్లు. ఓకే, నకల్ అంటే ఉన్నది చూసి మళ్ళీ అట్లా బోలెడని తయారు చేయాలి. వీళ్ళుంటే కార్బన్ తర్వాత కాలంలో పెట్టి తయారు చేసేవాళ్ళు. సో కాలిగ్రఫీ అనేది మనం అక్కడి నుంచి నేర్చుకున్నాం. రెండోది ఆర్కిటెక్చర్లో ఈ మినార్లు, గుంబజ్లు, చార్మినార్ మీద అందమైన లతలు, పువ్వులు, చెక్కణాలు, ఆ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉన్నదో ఇదంతా ఇరాన్ నుంచి వచ్చింది మనకు. నేను ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్తున్నంటే సంస్కృతి నాగరికతలల్లో ఇవన్నీ వస్తాయి. శిల్పకళ లేదా ఆర్కిటెక్చర్ లేదా వాస్తు శిల్పకళ అంటారా, మీరు ఏ మసీదులకు పోయినా, ఏ చార్మినార్కు పోయినా, లేకపోతే మీరు టూమ్స్కు పోయినా కూడా మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. సో ఇదంతా అక్కడి నుంచి వచ్చి మన సంస్కృతి, ఈవెన్ తాజ్మహల్ మీద కూడా మీరు దాన్ని అంతా మనము చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఆహారము మరియు ఆహార్యం, ఫుడ్, ఇక నేను చెప్పాల్సిన పనే లేదు. మళ్ళీ ఎప్పుడన్నా వీలుంటే ఇరానీ చాయ్, అక్కడి ఇరాన్ నుంచి వచ్చిన ఫుడ్ ఏమిటి, ఆ ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి మనం. ఇరానీ హోటల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి 50లలో మొదలైనవి, ఎక్కువ 40లలో చాయ్ ఖానాలు అని అనేవాళ్ళు. మీరు చార్కమాన్ పక్కన మిరాలం మండికి పోయే ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీ పేరు ఇరానీ గల్లీ అని అంటారు. ఓకే, ఇరానీలంతా ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. మీరాలం మండి వెనక, మీర్ ఆలం అంటే ఎవరు, మీర్ ఆలం ప్రధానమంత్రి ఉండే. హీ కేమ్ ఫ్రమ్ ఇరాన్ ఇన్ దోస్ డేస్. హైదరాబాద్లో ఇరానియన్స్ యొక్క సంఖ్య చాలా ఉండేది. ఈవెన్ ఆసఫ్ జహీ పీరియడ్లో కూడా. రెండవ నిజాం అలీ ఖాన్కు వజీర్ ఎవరంటే మీర్ ఆలం. మీర్ ఆలం మండి ఆయన పేరుతోటి, మీర్ ఆలం ట్యాంక్ ఆయన పేరుతోటి. ఆయన మన టిపు సుల్తాన్ మీద యుద్ధం చేసి ఆయనను ఓడించింది కూడా మీర్ ఆలమే. వాళ్ళంతా ఇరానియన్ పీపుల్, చాలా అందమైన మనుషులు వాళ్ళు మనకు ఛాయ్ పరిచయం చేసి ఉన్నారు. కానీ ఈ టైప్ ఛాయ్ కాదు, అది ఇంకొక టైప్ ఛాయ్. తర్వాత మీకు రెసిడెన్సీ ప్రేమ కథ తెలుసు కదా, ఖైరునిసా అండ్ సెయింట్ కిర్క్ ప్యాట్రిక్ రెసిడెన్సీ ప్రేమ కథ. ఖైరునిసా ఇరానియన్ అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. వాళ్ళ పేర్లు కూడా ఆడవాళ్ళకి చాలా అందంగా ఉండేది. అనార్కలి అని పేరు ఉండేది. అంటే దానిమ్మ పుష్పము ఎట్లనైతే రెడ్ రోజ్ కలర్లో ఉంటుందో వాళ్ళ సౌందర్యం నిజంగా ఇరానియన్స్ చాలా అందం. ఇప్పుడు ఖొమేనీని చూడండి, 97 ఏళ్లకు ఇప్పుడు ఆయన ఫోటోలు వేస్తున్నారు. ఎంత వర్చస్సు, ఎంత అందము, ఎంత ఆత్మ, అది దాన్ని ఏమంటారంటే ఆత్మ జ్యోతి అని అనొచ్చు దాన్ని. వీళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు. తర్వాత ఇరానియన్ హోటల్స్కి వచ్చేసరికి వాళ్ళ పేర్లు అనేది మన సెక్యులర్ సింబల్ లేదా సహజీవనం ఐక్యతకు చిహ్నం. వాళ్ళ పేర్లన్నీ అల్ఫా హోటలు, బావర్చి హోటలు, కేఫే బహార్ హోటలు, ప్యారడైజ్ హోటలు, హోటల్ పంచశీల. 60ల రవీంద్ర భారతి పక్కన ఒక హోటల్ ఉండే, ఇరానీ హోటల్, కానీ దాని పేరు పంచశీల. ఎందుకు? నెహ్రూ చైనా వాళ్లతోటి బాండుంగ్ ఒప్పందంలో పంచశీల సూత్రాలు సంతకాలు చేసారు వాళ్ళు. ఒక ఇరాన్ నుంచి వచ్చిన మనిషి ఇంత పెద్ద అవగాహనతోటి తన హోటల్కు, మనది రామవిలాసు, కృష్ణ విలాసు, వన్సంత విహార్లే కదా మనకి. కానీ వాళ్ళు ఒక సెక్యులర్ అవుట్లుక్, రాజారాణి హోటల్, గంగా జమున హోటల్, హోటల్ టెహరాన్, హోటల్ షెహరాన్, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిండ్రు కదా, టెహరాన్ నుంచి. సో ఈ హోటల్ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క స్ట్రక్చరు, వాళ్ళ యొక్క సిట్టింగ్ సిస్టము, ఆ ఓపెన్నెస్, దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రావర్ట్ అని అంటారు. అంత ప్రతిదీ ఓపెన్. మనం తిండిని దాచిపెట్టుకొని తినే అలవాటు హిందూయిజంలో ఉంటుంది. ఇస్లాంలో తిండిని బహిర్గతం చేసుకొని దస్తర్ఖానా వేసి అందరు కలిసి సామూహికంగా తినేది. అండ్ల నుంచి వచ్చినాయి ఇరానీ హోటల్స్. వాటి యొక్క నిర్మాణమే వేరే రకంగా ఉంటాయి. కాబట్టి
వీటి గురించి ప్రత్యేకంగా ఇక ఆహార పదార్థాల గురించి కూడా మనము ప్రత్యేకంగా ఇంకా ఎప్పుడైనా మనము మాట్లాడుకుందాం. తర్వాత ఇరాన్లో అది 4000 సంవత్సరాల క్రితం నాగరికత కదా. 4000 సంవత్సరాల క్రితము అక్కడ జొరాస్టర్ అనే ఒక మహానుభావుడు జన్మించాడు. అందులో నుంచే జొరాస్ట్రియనిజం అని ఒక మతం ఏర్పడ్డది. ఓకే, అవును, వింటుంటా. అది హిందూ మతానికి సమకాలీన మతము అని అనొచ్చు. తెలుగులో జరాతృష్ట అని అంటారు అతన్ని. ఈ జొరాస్టరు ఆ మతాన్ని ఇరాన్లో వ్యాపింపజేసిండు 4000 సంవత్సరాల క్రితం. అయితే ఈ మతంలో ఆరాధన పద్ధతులు మన హిందూ మతానికి చాలా దగ్గరగా ఉంటాయి. పంచభూతాల ఆరాధన, అగ్ని పూజ, అగ్ని దేవుడు, వాళ్ళ గ్రంథము జిందా అవెస్తా. మనకు వేదాలు ఎట్లనో భగవద్గీత ఎట్లనో జిందా అవెస్తా అట్లాంటిది అన్నమాట. సో అగ్ని పూజ మరియు పంచభూతాల ఆరాధన లేదా వాటిని కీర్తించటము, ఆరాధించటము భారతదేశానికి దగ్గరగా ఉన్నది కదా. ఏంటి దీనికి కారణం? భారతదేశం నాగరికత 4-5 సంవత్సరాల క్రితంది, బిఫోర్ హరప్ప అండ్ సింధు. మరి ఎందుకు ఈ సిమిలారిటీ వచ్చింది? ఒక చిన్న క్లూ ఇస్తాను నేను. భారతదేశానికి ఆర్యులు వచ్చిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు? ఆర్కిటిక్ సెంటర్ నుంచి. అందుకోసమే బాలగంగాధర్ తిలక్ హోమ్ ఆఫ్ ఆర్కిటిక్ వేదాస్ అని పెద్ద పుస్తకం రాసిండు ఆయన. ఆర్యులు అక్కడి నుంచి బయలుదేరి సైబీరియా మంచు ఎడారుల్ని దాటుకొని మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత రెండుగా విడిపోయిండ్రు. ఆర్యులు అంటే పశుపాలకులు, పశుపోషకులు. వాళ్ళు ప్రధానంగా నదీ తీరాలు, గడ్డి భూముల మైదానాలు. వాళ్లకు ఆ రోజు ఇంకా వ్యవసాయం మొదలు కాలేదు కదా. పశుపాలన, పశుపోషణనే మెయిన్ ఉండే ప్రజలకు. వేట తర్వాత వచ్చింది అదే. సో ఆర్యులు అక్కడి నుంచి బయలుదేరి సెంట్రల్ ఏషియా దాటిన తర్వాత రెండుగా విడిపోయినరు. ఒకళ్ళు ఇరాన్ వైపు వెళ్ళిపోయినరు, ఒక జాతి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పటి పాకిస్తాన్ నుంచి గంగా తీర మైదానాలకు వచ్చారు. విడిపోకముందు అందరు కలిసి పంచభూతాల ఆరాధన, అగ్ని పూజ, హోమము. కాబట్టి వేదాలల్లో అదే సమాజం వాళ్ళు ఈరోజు హోమానికి ఎక్కువ యాగాదులు, హోమము. ఇది ఈ ఉదాహరణ ద్వారా మీరు నిర్ణయించుకోండి ఇండియాకు ఇరాన్కు ఎంత గట్టి సంబంధం ఉన్నది, ఎన్ని వేల సంవత్సరాల క్రితం యొక్క అనుబంధము అనేది మీరు ఊహించుకోండి. 400 సంవత్సరాలు నాగరికత లేని ఒక అమెరికా ఈరోజు అహంకారంతో, ఈరోజు దురహంకారిగా మారి ఈరోజు పెత్తనం చెయ్యాలని 4-5 వేల సంవత్సరాల నాగరికత కలిగిన ఆసియా దేశాల మీద దండయాత్రలు చేస్తున్నది. తన ఒకప్పుడు యూరప్ మొత్తము వలసబాదులే వాళ్ళు. మొత్తం ప్రపంచాన్ని వలసలుగా మార్చుకొని దోపిడీ చేసుకున్నారు. ఆ దోపిడీని ఇంకా కంటిన్యూ చేయటం కోసం ఈ పురాతన నాగరికతల మీద దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ మీద ఇంత పెద్ద దాడి జరుగుతున్నప్పుడు ఇండియా ఈరోజు మౌనంగా ఉండటము ఇది చాలా అవమానకరమైన పద్ధతి. ఒకప్పుడు మనం ఇట్లా లేము. నెహ్రూ కాలంలో మనకు అలీన విదేశాంగ విధానం, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఉండే. అప్పుడు ప్రపంచం మొత్తం ప్రచ్ఛన్న యుద్ధంలో 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నది. అప్పుడు భారతదేశము నెహ్రూ అండ్ నాసర్ ఫ్రమ్ ఈజిప్ట్, టీటో ఫ్రమ్ యూగోస్లావియా, ఈ ముగ్గురు ఏమన్నారంటే మేము ఏ అగ్రరాజ్యానికి మేము వంత పాడము, ఏది కరెక్ట్ ఉంటే దానింబడే ఉంటాం, మేము ఎవరికి తోకలుగా మేము మారము, స్వతంత్ర విదేశాంగ విధానం మేము పాటిస్తాము అని వాళ్ళు తప్పును తప్పుగా అన్నారు, ఒప్పును ఒప్పుగా అన్నారు. ఇది ఇందిరాగాంధీ టైం వరకు ఇట్లా కంటిన్యూ అయ్యింది మన నాన్ అలైన్మెంట్ పాలసీ. కాబట్టే ఇందిరమ్మ ఆ రోజుల్లో అమెరికాకు భయపడకుండా బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ను సపోర్ట్ చేసింది. మనం బెదిరించడానికి అప్పటి అమెరికన్ ప్రభుత్వము మన సముద్రంలోకి ఆ 7th ఫ్లీట్ నౌకలను కూడా పంపటం జరిగింది. ఈ రోజు మన పరిస్థితి ఏంది?
మన విదేశాంగ విధానం ఏంటిది? ఈరోజు మనం ఏమీ అనటం లేదు. అవును, ఆ దాడులు రేపటి రోజు మన మీద కూడా జరగవచ్చు. మనము టారిఫ్ల పేరుతోటి బెదిరిస్తే రష్యా నుంచి వస్తున్న చమురు నౌకలు వాపస్ వెళ్ళిపోయినాయి. అవును, ఇరాన్తో కూడా సంబంధాలు కట్ అయిపోయాయి. మరి ఏంటిది ఇదంతా? ఏది మన విదేశాంగ విధానం ఏంది? మనకు వెన్నెముకం ఉన్నదా? ఇంకో వైపున మనల్ని మనం విశ్వగురువు అని అంటాము. నువ్వు విశ్వానికి గురువు అయినప్పుడు నువ్వు సత్యం చెప్పు. మరి ఈ గోడ మీద పిల్లి వాటి వ్యవహారం ఏంది? ఇజ్రాయిల్ తోటి దోస్తానా ఏంది? అమెరికాను మనం ఎందుకు ఖండించలేకపోతున్నాము? అసలు వాళ్ళు ఎవరు? ఆ బ్రిటన్ ఎవరు? అమెరికా ఎవరు? మన నాగరికత అత్యున్నత అంచులకు ఆకాశానికి చేరుకుంటున్న టైంలో వీళ్ళు ఆటవిక దశలో ఉన్నారు కదా, అవునా కాదా? అమెరికా ఖండం కనుక్కోకముందే మనకు ఇరాన్ తోటి సంబంధాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ప్రజలంతా చైతన్యంతో సత్యం వైపు నిలబడాలి అన్న ఉద్దేశంతో ఇరాన్ తోటి మనకున్న స్నేహ సంబంధాలను నేను ఇంత సుదీర్ఘంగా ఆలోచించాలని కోరుకుంటున్న. కృతజ్ఞతలు. ఇండియా ఇరాన్ సంబంధాలు, అలాగే ఇరాన్తో హైదరాబాద్ సంబంధాల గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.